ప్రజావాణి ఉన్నాడు, ప్రజావానికి పోతుర్రు. ఎన్ని రోజులు అయితే లిక్విడ్ పెడుతుంది కానీ రోజు లిక్విడ్ పెడతారా? మీకు నల్ల లేదు, స్నానాలు ఇక్కడ వేస్తారు, బండి వేస్తారా? ఇట్లా వేస్తారు. సరిపోతుంది, నీ సరిపోతాయి మరి సరిపోతాయి వాటర్, ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటరేనా? రోజు చల్లీలు స్నానం చేస్తారు రోజు. వాటర్ లేవా? ఎట్లా మీకు వాటర్ ఉన్నాయి, వాటర్ దీంట్లో ఉండే వేస్తారు స్నానం. ఇంట్లో ఉంటాయి వాటర్. వైట్ కార్డ్ తెచ్చుకుంటారా? చలి బాగా పెడతలే మరి, వేడి నీళ్ళు ఇయ్యారట ఎప్పుడు లేదు, ఏం లేదు. ఈయన స్నానం చేయాలి, చలి చేయాలి. చలి పెడుతుంది. దుప్పట్లు ఉన్నాయి మరి వీళ్ళకి లోషన్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? కాస్మెటిక్ చార్జెస్ పెంచినామని చెప్పినట్టు కొన్న ప్రోగ్రామ్ మరి చార్జీలు కాస్మెటిక్ చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుందా? రాత్రి కూడా బయటకు వచ్చి కట్టుకోవడానే, ఇక్కడికి వచ్చినా లైట్ ఉండే కదా. పాములు వస్తున్నాయి ఎప్పుడన్నా? వచ్చినాయా? మరి అన్నం మంచిగా పెడుతుందా? అన్నం మంచిగా పెడుతుందా? పెడుతురా? ఏమంటారమ్మా? పెట్టలే ఇంకా పలస ఉన్నది. చారు పోసుకుంటే పప్పు కొంచెం ముద్దపప్పు లాగా చేస్తే పిల్లలు చారు పోసుకుంటే కడుపు నిండా తింటారు. ఇది పలసానే అది పలసానే ఎట్లుంటుంది? ప్లేట్లో పోతే జారిపోతుంది. ఇట్లా అట్లే అనుకుంటాం మనం. పప్పు చారు అయితే మన పిల్లలు కదా, ఇచ్చే జీవితంలో కొంచెం పిల్లలు వాటర్ లెక్క ఉన్నది. సరే కానీ పప్పు చారు, పప్పునే చారు దగ్గర కడితే చారు పోసుకుంటే మంచిగా ఉన్నదాన్ని కొద్దిగా నీట్గా వేయాలి, మంచిగా వేయాలి. ఏదో ఉడిచిపోయింది రెండు తెట్లు. వాళ్ళు మనుషులే కదా పిల్లలు. ఇవన్నీ ఇట్లనే పెట్టుకుంటారు. అన్ని ముడే ఇట్లనే పడేస్తారు. ఎక్కడ పడుకుంటారు? క్లాస్ రూమ్, స్టోర్ రూమ్, ప్లస్ పడుకోవడం. మీరేం చేస్తారు? పాము కూర్చోండి, అది కూడా తీసేస్తలేరు. అర్బన్ నేషనల్ స్కూల్ దరూర్ క్యాంప్. ఈ టాయిలెట్లు లేవు, బాత్రూమ్స్ లేవు. బాత్రూమ్స్ ఉన్నా కానీ సార్ సరిపడా లేవు. సన్ని వాటర్ లేవు. వాటర్ వస్తాయి కానీ సార్ సరి నీళ్ళతో గ్రీజర్లు దుప్పట్లు లేవు, సబ్బులు. బాత్రూమ్లన్నీ ఊరిపోతున్నాయి సార్. గవర్నమెంట్ నుంచి సిద్ధర్లు ఏం సప్లై లేవు సార్. పాములు ఇబ్బంది అవుతుంది. నైట్ పండుకోవడానికి భయం అవుతుంది. ఇదంతా బాగానే ఉంటుందని నైట్ పండుకోవడానికి భయం అవుతుంది. సిద్ధర్లు లేవు, గర్భాలు లేవు, సెటర్లు లేవు. బాగా ఇబ్బంది అవుతుంది. ఈరోజు దరూర్ క్యాంపులో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాలను
మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి కలిసి సందర్శించిన సందర్భంలో అక్కడ ఎంత అధ్వానంగా ఉందంటే పిల్లలు బాత్రూంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పెట్టెలను పెట్టుకోవడం, కనీసం ఊడ్చే పరిస్థితి లేదు. డస్ట్బిన్లో పెట్టెలు వారేస్తే ఎట్లుంటాయో, మనకు పనికిరాని పెట్టెలను డస్ట్బిన్లో పడేస్తే ఎట్లుంటాయో ఆ విధంగా అధ్వానంగా పరిస్థితి ఉన్నది. పిల్లలకు సరైన ఆహారం పెట్టట్లేదు, మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదు. పిల్లలు రోజు పొద్దున్న లేచిన తర్వాత చలికాలం, ఇది చలికాలం, ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు కనీసం కూడా వేడి నీళ్ళు ఇవ్వాలని కూడా ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. ఇవాళ పిల్లల మాటల్లో వినండి, చలి పెడుతుంది, కనీసం సబ్బులు కూడా ఇస్తలేదు. సరే చన్నీళ్ళతో నేను స్నానం చేసినా కూడా కనీసం కూడా సబ్బులు లేవు, వాళ్ళకు లోషన్స్ లేవు, ఏది కూడా కనీసం ఈ మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారు మొన్న మాట్లాడి వాళ్ళు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు సీఎం గారికి పాలాభిషేకం చేసిండ్రు కదా. మరి పిల్లలు చెప్తున్నారు, ఈ పిల్లలే మాకు కాస్మెటిక్స్ సంబంధించి సబ్బులు అందుతలేవు, రగ్గులు లేవు, ఏది కూడా సరిగా అందిస్తలేరు అని చెప్పేసి పిల్లల నోటితోటి పిల్లలే చెప్తున్నారు కదా. ఎక్కడ మీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిర్రు? మరి పెంచినట్టయితే పిల్లలకు అందించాలి కదా. మంత్రి గారు, అయ్యా మంత్రి గారు మీరు ఎక్కడున్నారో ఒకసారి ఈ పిల్లల యొక్క బాధ హాస్టల్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎంత అధ్వానంగా ఉందంటే రాత్రి పూట అనుకోకూడదు, బాత్రూమ్ వస్తే వాళ్ళకు వాష్రూమ్కి వెళ్ళాలంటే పిల్లలు ఇద్దరిద్దరు కలిసి నాకు దోస్తుగా నువ్వు వాడికి రా, మనం ఇద్దరం బాత్రూమ్కి వెళ్దాం అనే పరిస్థితి చాలా భయంగా ఉన్నదట. వర్షం పడ్డా ఏది వచ్చినా ఏ నుండి పాము వస్తుందో అని చెప్పేసి చాలా భయంతో ఇలా పిల్లలు భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కనీసం నూనె కూడా లేదట. ఇలా జుట్టు కూడా ఎంత అధ్వానంగా ఉన్నదో. మీ పిల్లలైతే ఈ విధంగానే ఉంచుతారో? ఒక్కసారి పిల్లల మీద దయతోటి ఈ గురుకుల పాఠశాలలన్నీ కూడా బాగు చేయండి. కేసీఆర్ గారి మీద కోపంతో ఎందుకు ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈ మూర్ఖత్వ పాలనను మాని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. మరి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలను బాగు చేయాలని ప్రజాపాలన అని చెప్పేసి చెప్పారు. ఆ కాగితాలు తీసుకున్నారు, పేరుకు పక్కకు పడేసారు. మళ్ళీ ఇలా ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు విజయోత్సవాలు జరుపుకోవడం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. పూర్తిగా కూడా గురుకుల పాఠశాలలన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలో ఏ బిడ్డ కూడా అవస్థ కాకుండా ఒక్కొక్క బిడ్డపై 1,20,000 రూపాయలు పెట్టి మరి చదివిపిస్తే ఇవాళ కనీసం ఊడ్చే వాళ్ళు లేరు, చల్లీళ్ళు ఇచ్చే పరిస్థితి, సబ్బు ఇచ్చే వాళ్ళు లేరు, చెద్దర్లు ఇచ్చే వాళ్ళు లేరు, కనీసం చక్కగా అన్నం వండే వాళ్ళు లేరు, బాత్రూమ్లు కూడా సరిగా లేని పరిస్థితి. ఇంత అధ్వానంగా ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇవాళ. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారి పిలుపు మేరకు గురుకుల బాటలో భాగంగా ఇవాళ బాలుర పాఠశాల విజిట్ చేసినాం. దీన్ని వెంటనే కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో కలిసి పిల్లల చేతనే మేమేదో చెప్తే మరి పార్టీ పరంగా ఇదేదో రాద్ధాంతం చేస్తున్నారని చెప్తారు. కాబట్టి మేము చెప్తే అసత్యం అనుకుంటారు. వాస్తవాలు పిల్లలతోటి చెప్పించాలి కాబట్టి కలెక్టర్ గారికి ప్రజావానికి వచ్చి రిక్వెస్ట్ చేసినాం. దయచేసి ఈ పిల్లలే కాదు, జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఏ పిల్లలైనా కూడా మన పిల్లలుగా, మన ఇంటి పిల్లలుగా భావించి వాళ్ళకు సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలని కలెక్టర్ గారికి మరి పిల్లల పక్షాన, విద్యార్థుల పక్షాన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము వస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది ఎందుకు? మీరు పరిపాలన సరిగా చేస్తే మేము ఈ పిల్లలు తీసుకొని పిల్లలు కూడా బయటకు రారు కదా, మాకు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్తారు వాళ్ళే. కాబట్టి ఏదేమైనా ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను సరిగా చేసి, మంచిగా చేసి, మంచి సదుపాయాలను కల్పించి మరి పిల్లలకు సరైన వసతులు కల్పించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.